పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుతాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడు అని అతనితో అనగా. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అర్థమగునట్లు బోధించి, వాక్యపు ప్రతిష్టతలో మనలందరినీ దేవుడు ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. దేవుని బిడ్డలారా, జనవరి నెలంతా దేవుడు మనల్ని కాపాడాడు. నూతన సంవత్సరంలో 2వ నెల మొదటి తేదీలోకి వచ్చాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, క్షేమం ఇచ్చాడు, కాపుదలు ఇచ్చాడు, భద్రతనిచ్చాడు. నాకైతే తిండి బట్ట మొత్తం ఆయన ఇచ్చేది. మీరంటే సంపాదించుకుంటున్నారు కాబట్టి మీకు ఆ ఫీలింగ్ లేదేమో. నాకైతే తిండి బట్ట నివాసం అన్నీ ఆయనే. సెంటు భూమి లేదు నా పేరు మీద. ఇంకా ఇప్పుడు నేను కలిగి ఉన్నవన్నీ ఆయన ఇచ్చినయే. వస్తు వాహన ఉపకరణాలన్నీ దేవుడు ఇచ్చినవే నాకు. కాబట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించకుండా మనం ఉండలేము. ఆ కృతజ్ఞత కలిగిన వాళ్ళని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు దీవించబడతారు బిడ్డలారా. కాబట్టి మీరు కృతజ్ఞత కలిగి బ్రతకండి దేవుని సన్నిధిలో. మనం ప్రతి ఉదయాన ప్రార్థనలో కూర్చున్నప్పుడు స్తోత్రాలు చెప్పాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు బ్రతుకున్నానంటే నీ కృప నాయనా అని, ఈరోజు జీవించున్నానంటే నీ దయ తండ్రి అని చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికానంటే కేవలం నీ దయ అని ప్రభువు చెప్పాలి. ప్రభువును మహింపరచాలి. బిడ్డలారా, మనకి ఈ నూతన మాసాన్ని, నెలని ప్రసాదించాడు దేవుడు. మన ముందున్న ఈ ఫిబ్రవరి నెలంతా దేవుడు మనకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను, భద్రతనిచ్చి ఆయన నీతిగల మార్గాల్లో మనల్ని నడిపించి ఆయన మహిమ కొరకు మనల్ని అందరినీ వాడుకొనును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఫిబ్రవరి నెల మీ అందరికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ నెలలో గొప్ప జయాలు మీరు సంపాదించుకుందురుగాక. ఈ నెలలో అద్భుత కార్యాలు మీ కళ్ళతో చూచుదురుగాక. మీ కన్నీరు ఈ నెలలో తొలగిపోవునుగాక. మీ అపజయాలన్నీ ఈ నెలలో జయాలుగా మార్చబడునుగాక. అడుగుపెట్టే ప్రతి చోటు మీకు ఆశీర్వాదకరంగా ఈ నెలలో మార్చబడునుగాక. మీ తలలు ఈ నెలలో దేవుడు పైకి లేవనెత్తును గాక. ఓడిపోయిన చోట మీరు గెలుచుదురుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యాలకు వద్దాం. చదివిన వాక్య భాగం యొక్క సందర్భం ఏంటంటే, దైవజనుడైన గిద్యోను గురించి రాయబడింది ఇక్కడ. దైవజనుడైన గిద్యోనును గురించి మనం చదువుతున్నాం. ఎవరి గిద్యోను? ఇశ్రాయేలీయుడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడంటే ఇష్టం, దేవుడంటే ప్రేమ, దేవుడంటే భక్తి. ఊరిలో ఉండే వాళ్ళందరూ బయలుదేవతను పూజిస్తున్నారు. న్యాయాధిపతుల కాలంలో 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అందరూ చాలా మట్టుకు విగ్రహాలను పూజిస్తున్నారు. బయలు అనే దేవతను పూజిస్తున్నారు. చుట్టుప్రక్కల దేశాల్లో ఉన్న వాళ్ళు పూజిస్తున్నట్లుగా నిజదేవుడిని ప్రక్కన పెట్టి వీళ్ళు విగ్రహాలను పూజిస్తున్నారు. దేవుని బిడ్డలు ఇంతమంది విగ్రహాలను పూజిస్తుంటే, ఇంతమంది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది తిని అన్ని జనుల ఆచార ప్రకారం నడుస్తుంటే, ఇదిగో ఈ గిద్యోను మాత్రం సజీవుడైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి, రోషం గల దేవుణ్ణి, ప్రభు కొరకు నమ్మకంగా నిలబడి ఆ బలమైన శ్రేష్టమైన సజీవుడైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించి
ఆ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాడు ఈ గిద్యోను అనే వ్యక్తి. బిడ్డరా, అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలులందరూ దేవునికి విరోధంగా లేచి విగ్రహాలను పూజించి దేవునికి బాధ పెట్టారో, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీల్ని మిద్యానీయులు అనే శత్రువులకు అప్పగించాడంట. అక్కడ రాయబడిన మాట, మిద్యానీయులు అనే శత్రువులకు అప్పగించాడు. ఈ మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీల మీద దాడి చేసి గెలిచారు, ఓడిపోయారు ఇశ్రాయేలీలు. 7 ఏళ్ళు ఏడిపిస్తా ఉన్నారు వీళ్ళని. ఎట్లా ఏడిపిస్తారు తెలుసా? వీళ్ళు పంటలు వేసుకుంటారు, విత్తనాలు వేస్తారు, మొలస్తాయి, పంట బాగా ఏపుకు వస్తుంది. ఇక రేపో మాపో కోసుకుందాం అనుకునే సమయానికి వచ్చేస్తారు మిద్యానీయులు, మొత్తం పంట కోసుకొని తీసుకెళ్ళిపోతారు. అంతే. పోతా ఏం చేస్తారు తెలుసా? ఊరి మీద పడి వీళ్ళ ఒంటెలు, వీళ్ళ గాడిదలు ఏది కూడా వీళ్ళకి ఉండనివ్వకుండా వీళ్ళ ఆస్తులు మొత్తం దోచుకుని పోయారు, ధ్వంసం చేశారు. అంతే. బైబిల్ రాయబడింది, మిద్యానీయుల వలన ఇశ్రాయేలీలు మిక్కిలి హీన దశకు వచ్చేసారంట. మిద్యానీయుల వలన ఇశ్రాయేలీలు మిక్కిలి హీన దశ. తమ్ముడా, మనంగా ఇష్టపూర్వకంగా దేవుడికి దూరంగా అడుగులేస్తే దేవుడి దగ్గర నుంచి మనకు సహాయం ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుడి కోసం బ్రతకాలన్న ఆశ మన గుండెల్లో మండుతున్నంత కాలం దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేనని చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. దేవుడు, నేను దేవుని కోసం బ్రతకాలి, నేను దేవుని కోసం జీవించాలి, నేను దేవుని సంతోష పెట్టాలి, నా ప్రభువు నేను ఆనందింప చేయాలి, దేవుడు కోరుకున్న మార్గాల్లో నేను నడవాలి అని నువ్వు కోరుకున్నంత కాలం దేవుడికి హెల్ప్ చేస్తాడు. ఒకవేళ పడిపోవచ్చు, జారిపోవచ్చు, మళ్ళా లేస్తాం, మళ్ళా నిలబడతాం, మళ్ళా ఏడస్తాం, క్షమించమని అడగతాం, మళ్ళా లేస్తాం. కానీ నీ మనసులో మాత్రం ఏముంది? నేను దేవుడి కోసం నిలబడాలా, బ్రతకాలా, ఆయన్ని సంతోష పెట్టాలి, ఆయన ఆనందింప చేయాలి, ఆయన కోసం రోషంగా బ్రతకాలి అని నీ గుండెల్లో దేవుని సంతోష పెట్టాలన్న ఆశ ఉంది. కాబట్టి నువ్వు పడిపోయినా నువ్వు మరలా క్షమాపణ అడిగినప్పుడు దేవుడు క్షమించి తీసుకెళ్తా ఉంటాడు. మనం ఆయన కొరకు బ్రతకాలనే ఆలోచన మనకు ఉన్నంత వరకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు, తోడుగా ఉంటాడు మనకి. ఎప్పుడైతే ప్రజలు దేవుని గురించి ఆలోచన పక్కన పెట్టేసి దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏం దేవుడు ఏమో, ఏదో మనం తిన్నామా, తాగామా, సుఖించామా, సంతోషించామా, సంపాదించుకున్నామా, ఆ ఊరికి ఈ ఊరికి పోయి బాగా సంపాదించుకున్నామా, పనులు చేసుకున్నామా, డబ్బు సంపాదించుకున్నామా, ఏముందలే దేవుడు అని బిడ్డారా లోక సంబంధమైన మనుషులు మాట్లాడి అన్ని జనుల ఆచారాలకు దిగిపోయి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు నడుచుకుంటా హృదయంలో నుంచి దేవుణ్ణి దూరం చేసుకుంటే, మనలో ఎవరైనా దేవుడు వదిలేస్తాడు మనల్ని. బిడ్డ, దేవుడు మనం ఆయన వదిలేసాం కాబట్టి ఆయన మనల్ని దూరం అయిపోతాడు. మనం ఆయన దగ్గరగా ఉంటే ఆయన మన దగ్గరగా ఉంటాడు. మన తండ్రి కదా, ప్రేమగల తండ్రి కదా. కానీ మనమే వదిలేసామనుకోండి, నువ్వు నాకు అవసరం లేదని, సరే ఆయన సైలెంట్ అయిపోతాడు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం పాపం చేస్తామో, ఇష్టపూర్వకంగా పాపం చేస్తామో, ఒకరోజు, నెల, సంవత్సరం ఇష్టం వచ్చినట్టుగా మన ఇష్టం వచ్చిన మార్గాల్లో మనం తిరుగుతూ ఉంటామో, అప్పుడు శత్రువుల చేతికి మనం చిక్కిపోతామని బైబిల్ చెప్తుంది. మిద్యానీయులు అనే శత్రువుల చేతికి మనం చిక్కిపోతాం. వాళ్ళు వచ్చి మన ఆస్తులు ధ్వంసం చేస్తారు, మనకు ఉన్నదంతా లాక్కెళ్ళిపోతారు. ఆ మిద్యానీయులు ఎవరో తెలుసా? మన కష్టజితాన్ని తినే పురుగులు. అప్పులు ఎక్కువైపోయి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, ఆరోగ్యం లేక, బిడ్డలారా ఏడుపు ఒకటి మిగిలి. కారణం ఏంటి తెలుసా? మనం దేవుని దూరం అయిపోయాం కాబట్టి, దేవుణ్ణి దూరం చేసుకున్నాం కాబట్టి, దేవుడు వద్దు అనుకున్నాం కాబట్టి, నా ఇష్టానుసారంగా బ్రతకాలను అనుకున్నాం కాబట్టి, నేను నా ఇష్ట ప్రకారం ఏం చేయాలంటే చేస్తా, దేవుడి తర్వాత చూసుకోవచ్చులే అని మనం అనుకున్నాం కాబట్టి శత్రువులు మన మీద దాడి చేసి మనల్ని పట్టుకున్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సందులో ఉన్న నువ్వైనా నేనైనా ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుని బిడ్డలు తమ సొంత ఆలోచనలు తీసుకొని దేవుని దూరంగా వెళ్ళిపోతారో శత్రువు చేతిలో చిక్కుతారు. బైబిల్లో యేసుక్రీస్తు ఒక మంచి ఉపమానం చెప్పారు. బైబిల్లో ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి యెరూషలేములో నుంచి ఎరుకు ఒక దిగుతున్నాడంట. యెరూషలేము కొండ మీద ఉంటుంది, ఎరుకో కొండ కింద ఉంటుంది. కొండ మీద కట్టబడిన యెరూషలేము భక్తి జీవితానికి సాదృశ్యం. ఎత్తైన స్థలం, భక్తి జీవితానికి సాదృశ్యం.
లోతైన స్థలం, కొండ కింద ఉండే పట్టణం ఎరికో పాపానికి భక్తిహీనతకు సాదృశ్యం. ఎప్పుడైతే ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరికోకు దిగుతాడో, దేవునిలో నుంచి లోకం వైపుకు దిగుతాడో, నీతిలో నుంచి పాపం వైపుకు దిగుతాడో, పవిత్రతలో నుంచి అపవిత్రత వైపుకు దిగుతాడో, అక్కడ రాయబడిన మాట దొంగల చేతిలో చిక్కేను అని రాయబడి ఉంటుంది మత్తయి సువార్తలో, లూకా సువార్త అనుకుంటా. దొంగల చేతిలో చిక్కేను. ఎప్పుడైతే మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతామో దొంగలు మనల్ని పట్టుకుంటారు. ఆ దొంగలే సాతాను, ఆ దొంగలే అప్పులు, ఆ దొంగలే అనుమానాలు, ఆ దొంగలే అశాంతి, ఆ దొంగలే అసమాధానం, ఆ దొంగలే పిల్లల భవిష్యత్తు చిన్నపిన్నం అయిపోవటం, ఆ దొంగలే నెమ్మది లేకపోవటం. బిడ్డ, దొంగల చేతిలో పడకూడదు అనుకుంటే యెరూషలేములోనే ఉండాలి. శత్రువుల చేతిలో చిక్కకూడదు అనుకుంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించాలి. శత్రువులు మన మీద దాడి చేయకూడదు అనుకుంటే దేవునిని సంతోషింప చేస్తూ బ్రతకాలి. కాబట్టి ఇజ్రాయేలీలాగా ఎవరు కూడా త్వరపడి అడుగులేదు. మనం ఆయనకు దూరం కానంత కాలం ఆయన మనకు దూరం కాడు. మనం ఆయనకు దూరం అయిపోతే ఆయన కూడా సైలెంట్గా పక్కనకి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మన దేవుడు మనం వదులుకోకూడదు. బిడ్డ, మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఆలోచించండి. దేవుడు మీకు మంచి మనస్సును అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే మిద్యానీయులు వాళ్ళని విపరీతంగా కష్టపెడుతున్నారో, బాధలు పెడుతున్నారో, ఏడిపిస్తున్నారో, బిడ్డరా, చెరక తీసుకెళ్ళిపోతున్నారో, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసేసారు, ఇల్లు ధ్వంసం చేసేసారో, మిక్కిలి పేదరికంలో కూరుకుపోయి తిండి లేక బట్ట లేక వాళ్ళు ఇప్పుడు మొర్ర పెడుతున్నారు, దేవుడికి ప్రార్థన చేస్తున్నారంట. చూడండి, మనుషులు ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? ఆస్తి అంతా పోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, కుటుంబాలు కొట్లాట్లు అయిపోయినప్పుడు, కలహాలు అయిపోయినప్పుడు, అప్పులోళ్ళు ఏడిపిస్తున్నప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు, అప్పుడు ఒక మనిషి, దేవుడికి దూరమైన మనిషి ప్రార్థన చేస్తాడు. దేవుడికి దూరమైన మనిషి ప్రార్థన చేయాలంటే ఇన్ని జరగాల. అదే దేవునికి దగ్గరగా ఉండే మనిషి మాత్రం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడు. దేవునికి దగ్గరగా బతకాలనుకున్న వ్యక్తి, స్త్రీ, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుంది, ప్రతిరోజు ప్రార్థనలో ఉంటాడు, దేవుడితో మాట్లాడుతుంటాడు. అన్నీ పోయినాయి, అప్పుడు ఏడుస్తున్నారు వీళ్ళు, అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు. యెహోవా మా దేవా, మా పితరులకు వాగ్దానం చేసిన దేవా, మాకు ఈ దేశాన్ని ఇచ్చిన దేవా, శత్రువులు మా మీద భయంకరంగా దాడి చేస్తున్నారయ్యా, అయ్యా మా పాపాలు క్షమించు, మాకు సహాయం చేయి అని ఏడ్చారు. ఆ ఏడిస్తే దేవుడు వాళ్ళ మొర విని వాళ్ళని కనికరించి మిద్యానీయుల చేతుల్లో నుంచి ఇజ్రాయేలులను రక్షించడానికి దేవుడు ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. ఆ న్యాయాధిపతి పేరే గిద్యోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ శత్రువుల చేతుల్లో నుంచి ఇజ్రాయేలీని విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న న్యాయాధిపతి, రూలర్, నాయకుడు పేరే గిద్యోను. ఈ గిద్యోను ఒక మధ్యాహ్నం పూట గోధుమలు దొళ్ళగొడుతున్నాడంట. గానుగు చాటుకు చేరి గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు మధ్యాహ్నం పూట, మిట్ట మధ్య ఎండవేళ. ఎందుకో తెలుసా? మిద్యానీయులకు కానీ ఎవరన్నా పంట పొలంలో పంట తీసుకుంటున్నారని తెలిస్తే చాలు వచ్చేస్తారు అంతే. వచ్చి వీళ్ళ పంట అంతా వాళ్ళు, చెప్పండి, వీళ్ళ పంట అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తిండి లేక వస్తున్నారు, ఇప్పటికే మాడిపోతుంది. కానీ ఈ గిద్యోను మాత్రం మిట్ట మధ్యాహ్నం పూట ఎండకి ఎవరు రారు కాబట్టి సౌండ్ లేకుండా గానుగు సాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. అన్నం భోజనం ఇంటికి తీసుకెళ్దామని, గోధుమలు తీసుకెళ్దామని ఇంటికి. దేశం మొత్తం ధ్వంసం అయిపోయింది. శత్రువులు చూస్తే ఎక్కడ పంట దోచుకెళ్ళిపోతారేమోనని కొంచెం చిన్న గోధుమలు దొల్లగొట్టుకున్నాడు సాటున. అకస్మాత్తుగా యెహోవా దూత అల్లంత దూరంలో చెట్టు కింద కూర్చోనంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం చదివాం కదా, మధ్యాహ్నం పూట అబీయజ్రీయుడైన యోవాషును కలిగిన పొలంలో మస్తకి వృక్షం కింద దేవదూత కాదు, యెహోవా దూత అని రాయబడింది. యెహోవా దూత వచ్చి అక్కడ కూర్చున్నాడని రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఎక్కడైనా యెహోవా దూత అని కనబడితే అది మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువే అనుకోవాలి. మన ప్రభువు మన లోకానికి మనిషిగా దిగి వచ్చింది కొత్త నిబంధనలో. మన ప్రభు అయిన యేసయ్య మనిషిగా దిగి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి. కానీ పాత నిబంధనలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కొంతమంది చెప్తుంటారు యేసుక్రీస్తు వారు పుట్టింది మొన్న, ఈ మధ్య కాలంలో, 2000 సంవత్సరాల క్రితం, అంతకుముందు దేవుడు లేడు అంటుంటారు. బిడ్డారా, మన ప్రభువు నిన్న నుంచి ఉన్నాడు, మొన్నటి నుంచి ఉన్నాడు, 2000 సంవత్సరాల నుంచి ఉన్నాడు అంటే మనం నమ్మకూడదు. మన దేవుడికి ఆది లేదు, అంతము లేదు. ఆమేనండి.
మన దేవుడికి ఆది లేదు, అంతము లేదు. ఆది అంతము లేనివాడు, మొదటివాడు, కడపటివాడు. ఆయన పలానా సమయం నుంచి ఉన్నాడని చెప్పలేం మనం. అసలు మన మట్టి బుర్రకు ఆయన గురించి అవగాహన అర్థం కాదు. ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడని బైబిల్ రాయబడింది. యేసుక్రీస్తు వారు ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన పురాతన కాలం నుంచి ప్రత్యక్షమయ్యే దేవుడు. అందుకే మోషేతో చెప్తాడు, నేను ఉన్నవాడను అని చెప్తాడు. ఆమేనండి. మన దేవుడు ఏం చెప్తాడు? నేను ఉన్నవాడను, ఉండువాడను. అయామ్ అంటే అయామ్ దట్ అయామ్. నేను ఉన్నవాడను, నేను ఎప్పటికీ ఉన్నాను, ఎప్పటి నుంచో ఉన్నాను, అంతే ఆయన పేరు. ఇంకా మనం అర్థం చేసుకోలేం. మనం చచ్చిపోతే మన ఆత్మకి ఏమైనా అర్థం అవుతే మనకు తెలీదు. మీ దేవుడు 2000 సంవత్సరాల క్రితం, మీ దేవుడు 1000 సంవత్సరాల క్రితం, నోరు మూయి తలకాయలేనోడా అనాలి మనం. యెహోవా దూత అంటే మన ప్రభువైన యేసయ్య. అదిగో ఆ మధ్యాహ్నం పూట గిద్యోను దగ్గరకు వచ్చి ఆ గిద్యోను గోధులు దొలగొడుతుంటే మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? ఓ గిద్యోను అని పిలవలా. అక్కడ మనం చదివితే గిద్యోనుతో ఏమంటాడు తెలుసా? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా. స్టార్టింగే గిద్యోను తోటి యెహోవా దూత మన ప్రభువైన యేసయ్య ఏం మాట్లాడుతున్నాడంటే, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. తన ప్రజలని శత్రువులు దోచుకెళ్ళిపోతుంటే ఏమి చేయలేని పరిస్థితిలో కోపం ఒక పక్క కట్టలు తెంచుకుంటుంటే, నేనేం చేయగలుగుతాను, నా శక్తి ఎక్కడ సరిపోద్ది, నేను ఒక షాడిస్టోని, నేను ఒక పనిహిమాలోని, అందరు దోచుకుపోతా ఉంటే గమ్ము చూస్తా ఉన్నాను నేను అని మనసులో దిగులు పడుతున్నాడు, మనసులో బాధపడుతున్నాడు అనమాట. తనను తాను తక్కువ అంచనా వేసుకుంటున్నాడు అనమాట. అటువంటి తక్కువ అంచనా వేసుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు అంటాడు, గిద్యోను అని పిలవకుండా, ఓ పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. భయముతో కుట్టిమెట్టాడుతున్న గిద్యోన్ని, తనను తాను తక్కువగా భావించుకునే వ్యక్తిత్వం కలిగిన గిద్యోన్ని దేవుడు చూసి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనల్ని మనం ఎలా చూసుకుంటామో అలాగే దేవుడు మనల్ని చూడ్డంట. బాగా వినండి మాట. మన దృష్టిలో మనం ఎట్లా అంటాడో మనకు బాగా తెలుసు. కానీ నువ్వు నిన్ను చూసుకునే దృష్టితో దేవుడు నిన్ను చూడ్డు. నిన్ను ఆయన గొప్పగా చూస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలా చూస్తాడు మనల్ని ఆయన మనల్ని ఎలా చూస్తాడు? హలో, నేను తెలుగు మాట్లాడుతున్నానా, హిందీ మాట్లాడుతున్నానా? తల సౌండ్ తగ్గించి, తల ఫోన్ సౌండ్ తగ్గి, నాకు కొంచెం ఫీల్ రావట్లేదు, తిట్టాలి ఇప్పుడు. తగ్గించే, పూర్తి తగ్గించే. హలో, నేను తెలుగు మాట్లాడుతున్నానా, ఇంగ్లీషా, హిందీయా? చెప్పండి, తెలుగే కదా అమ్మా. మనల్ని మనం ఎలా చూసుకుంటామో దేవుడు మనల్ని అలా చూడంట. మనల్ని మనం ఎలా చూసుకుంటాం? నాకు ప్రార్థన రాదు, నాకు పాటలు రావు, నా మైండ్ లేని దాన్ని, మైండ్ లేనోడిని, మాట్లాడ శాతగానోడిని, నేను నిలబడితే అసలు నిలబట్టమే నాకు భయము, నిలబడి మైకు పట్టుకుని మనిషి వస్తే చూడడం కూడా నాకు వణుకు. నేనా అన్నట్టు మనము, నేను చదవలేను, నా చదువులో నేను నిల్లు, 50% మార్కులు కూడా రావు, ఎగిరిపోతానో ఉంటానో తెలీదు, మన చదువుకి మనకు జాబులు వస్తాయా అని మనలను గురించి మనము చాలా తక్కువగా అంచనా వేసుకుంటాం. ఎవరైనా కొందరు ఉంటారులే, లేనిదాన్ని కూడా బెళ్ళప్పులు కొట్టుకుంటా చెప్పుకుని ఉంటారు. ఏంది లేని దానికంటే బెళ్ళప్పులు కూడా చెప్పుకుని ఉంటారు. మనం అడగబలే వాళ్ళని, టిండక్క టిండా టన్నా నా టిండే, మా పెదనాన్న, మా తాత ముత్తాత రాజులు అని చెప్తారు మనకి. రాజులు నువ్వా? మా తాత వాళ్ళు రాజులు. జోసఫ్ అన్న
ఒక అన్న చెప్తున్నాను నాకు, సార్ మేము ఈ దేశస్తులం కాదు, మాది ఎక్కడో సముద్ర అవతల పక్క ఏదో దేశం అయితే మా నాన్నోళ్ళు ఓడల్లో వచ్చేసి ఇక్కడ నెల్లూరు వాళ్ళతో కలిసిపోయేస్తారని చెప్పాడు ఒక అన్న నాకు. ఏంది వాళ్ళ నాన్నోళ్ళు అసలు వాళ్ళ తాత ముత్తాత నెల్లూరు వాళ్ళు కాదంట, వేరే దేశస్తులు అయితే ఓడల్లో వచ్చి యుద్ధం చేసుకుంటే యుద్ధంలో వాళ్ళు తప్పించుకొని వచ్చి ఇతర దేశస్తులు ఇక్కడ కలిసిపోయారంట. అది మాది మామూలు వంశం కాదు సార్, మాది మేము రాజులమి అన్నాడు. సరే మిమ్మల్ని చూస్తే కూడా నాకు అదే డౌట్ వస్తుంది సార్, మీ తాత ముత్తాత కూడా ఇక్కడ ఉన్నట్లేదే అన్నాడు నన్ను. నాకు తెలియదన్నా, నాకు తెలిసేదే మా ముత్తాతలు తేడా పుట్టారంట, మరి మీ తాత ముత్తాతలాగా వేరే దేశాల నుంచి యుద్ధాల్లో భయపడిపోయి వచ్చేసారు నాకు తెలీదు. అవును కానీ మీరు రాజులా? అవును సార్ మేము రాజులమి. తిండకట్ట చెప్తా ఉంటారు. ఇంకా మనం అడగబలే వాళ్ళని, మాకు ఎంత ఉంది, నాకు 2 ఎకరాలు ఉన్నాయి, నాకు 20,000 వస్తుంది, నాకు అక్కడ వాడు చూస్తే నాకు భయపడతాడు, నాకు దండాలు పెడతాడు, నాకు దశకాలు కొడతాడు, మా ఊర్లో నేను తోపు తురుము, నేను లార్డు. ఎవరు అడిగారు నిన్ను ఎవరు అడిగారని కదా, నువ్వు లార్డు తురుము అయితే దేవుడికి స్తోత్రం, ఇబ్బందిలే. ఎవరన్నా నీ గురించి పక్కన వాళ్ళు చెప్పాలి, మన గురించి మనమే చెప్పుకోకూడదు ఎప్పుడు. కొంతమంది అదొక అలవాటు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోండి, మంచి గొప్పలు చెప్పుకొని ఉంటారు. ఇటోళ్ళ దేవుడు ఏమంటాడు, డంబములు పలుకు వారలారా నోటి మీద కొడతాను మిమ్మల్ని చెప్తాడు దేవుడు. నా మాట అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. మన నోటితో ఏం చెప్పుకోకూడదు, డంబాలు చెప్పుకోకూడదు. అవసరమైతే మనల్ని మనం తగ్గించుకొనైనా మాట్లాడుకోవచ్చు, కానీ నాకు అంత లేదు సార్, నాకు చేత కాదు, నాకు మాట్లాడలేను, నేను ఒక వేస్ట్ ఫీలోని బైబిల్లో చాలామంది చెప్పుకున్నారట, తగ్గించుకొని మాట్లాడుకున్నారు. ఆ తగ్గించుకుని మాట్లాడుకున్న వాళ్ళని దేవుడు హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తమ్మును తాము తగ్గించుకునే వాళ్ళు ఏమవుతారు, హెచ్చించబడతారు, బైబిల్ చెప్పింది. కానీ తమ్మును తాము హెచ్చించుకుంటారు చూడు, ఏముండదు మళ్ళీ లోపల అంత తుస్ అమ్మా, లోపలంతా డొల్ల, ఏముండదు. మా తాతల రాజులు, మా నాన్న ఒకప్పుడు హీరో ఏలేడు, ఏలింది తాగి మొత్తం తాగి రోడ్ల మీద అల్లాడే ఏలేడంట చెప్తుంటాడట. మా నాన్న ఏలేడు, మా అమ్మ అసలు మా నాన్నమ్మోళ్ళు మా అమ్మమ్మోళ్ళు రాణులు, ఇంగ్లాండ్ రాణి అని ఏం పేరన్నా, ఇంగ్లాండ్ రాణి పేరా, ఎలిజబెత్ రాణి చెల్లెలు మా నానమ్మ. దొరలు మాకు ఇన్ని ఎకరాలు ఇచ్చారు, అక్కడక్కడ తగలుతుంటారు. నాకు నేను సభలు పోయినప్పుడు దొరలు, మా ముత్తాత దొరల దగ్గర జాబు చేశారు. దొరలు పోతా మమ్మల్ని పెద్దోళ్ళు చేసిపోయారు. మా తాత ఒంగోలు జిల్లాకు ప్రెసిడెంటు, మా నానమ్మ నెల్లూరు జిల్లాకు ప్రెసిడెంటు, ఈ హాస్పిటల్ అన్నిటికీ మా తాత హెడ్ అని చెప్తా ఉంటారు. ఈ ఊరికి హెడ్ అయితే ఏమమ్మా, మనుషుల ముందు చెప్పుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా. నేను ఎవరిని ప్రభువా, మట్టిలో పురుగుని అని చెప్పాలి మనం. కాబట్టి భయపడిపోయేవాళ్ళు, తమ్ము తగ్గించుకునేవాళ్ళు, తమను తాము తక్కువగా అంచనా వేసుకునే వాళ్ళ మనస్సాక్షిని ప్రభువు మెచ్చుకుంటాడు. లేని దాన్ని కూడా ఉంటే పర్వాలే, ఉంటే చెప్పుకోవచ్చు, అవసరం లేకుండా చెప్పాలే. ఒకసారి మనం ఈ మధ్యకాలంలో ఒక పెళ్ళికి పోయాం. మేము పెళ్ళికి పోతే అక్కడ ఒక పాస్టర్ చెప్తున్నాడు, మేము నాయుళ్ళుమి, నా పేరు శివనాయుడు అన్నాడు. పెళ్లి చేసేందుకు వచ్చినప్పుడు క్యాషులు తేం పని, పెళ్లి చేసి వచ్చినందుకు నువ్వు ఎవరివి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే దాని అర్థం ఏంటంటే మేము మంచి కులస్తులమి, అప్పుడు మనం అందరూ ఆయన గౌరవిస్తామని ఆయన బాధ అయింది. నాకు అనిపించింది, వరే సరేలే, ఎవరి బాధలు వాళ్ళే. బిడ్డలారా, ఇట్లాంటి వాళ్ళని దేవుడు వాడుకోడు, కానీ తమకు ఎక్కువ ఉన్నా కూడా తక్కువగా చెప్పుకునే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మన గురించి మనం చెప్పలే, దేవుడు చూసుకుంటాడు. కానీ మనలో మనకు అనిపిస్తుంది, నాకు అంత లేదు, నేను చిన్న గోత్రం వాడిని, స్వల్ప గోత్రం, నా ఇంట్లో నేను చిన్నవాడిని, మాది అసలు విలువ లేని ఫ్యామిలీ, నేనేం చేయగలుగుతానో అని దిగులు పడతా, టెన్షన్ పడతా, బాధపడతా, భయపడతా, గానుగులు చాటును దొల్లగొట్టుకుంటుంటే గిద్యోను. ఇప్పుడు గిద్యోను చూసి దేవుడు అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గిద్యోను అనుకుంటున్నట్లుగా తనను తాను తక్కువ వ్యక్తిగా, తక్కువ స్థాయి కలిగిన వ్యక్తిగా, చేతగాని వ్యక్తిగా తనను తాను చూసుకుంటున్నట్టు దేవుడు గిద్యోనుని చూడలేదు. నీవు కూడా తక్కువ వాడివే, తక్కువ స్థితిలో ఉన్నవాడివే, నువ్వంటే నీకు భయం, నీ మీద నీకే భయం. అయినా దేవుడు నేను ఎలా చూస్తాడో తెలుసా, నిన్ను నువ్వు చూసుకున్నట్టుగా చూడ్డు, తన శక్తిలో నుంచి నిన్ను చూస్తాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తన శక్తి ద్వారా చూస్తాడు.
తన మహిమలో నుంచి చూస్తాడు, తన బలములో నుంచి చూస్తాడు. అందుకే గిద్యోను చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు బలాఢ్యుడివి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పదానివి. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పవాడివి. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు జయిస్తావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు పాస్ అవుతావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీ అప్పులు తీరుతాయి. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా మనల్ని చూడ్డు. మన బలహీనతలు, మన భయాలు, గతంలో చేసిన కొన్ని తప్పులు, పాపాలు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇవన్నీ ఆ దేవుని దృష్టిలో మన విలువని తగ్గించవు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. చెప్పండి ఏంటండి? ఇప్పుడు బలహీనత లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ అంటే చేతు ఎత్తనంటే ఎత్తరలే. కానీ నాకు తెలిసి ఇక్కడ ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు లేని మనిషి ఇక్కడ లేనే. హలో అబ్రహాం గారు, ఈరోజు ఏంది మిమ్మల్ని పలకరిస్తుంది వచ్చి పక్కన? అబ్రహాం గారు బాగా మీరు పోయేస్తున్నారు, అప్పుడే పోయేస్తున్నారే, అప్పుడే వెనక చూస్తున్నాడు చూడు, అప్పుడే వెనక చూస్తున్నాడు జీవనం నీ కొడుకు. ఇందాక స్టార్ట్ చేసింది వాక్యం, అప్పుడే చూస్తున్నావు నువ్వు వెనక్కి. అయిపోయింది, వదిలేస్తా, ఇంకా టైం ఉంది, కొంచెం టైం ఉంది మనకి. నాయుడమ్మ నువ్వు చూసే వెనకే ఉన్నా చూడలేదు కదా. ఇక్కడ బలహీనతలు లేని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడు లేడు. నాతో పాటు అందరు బలహీనలు ఉన్నాం, ఒకరు ఒక బలహీనత. కానీ మన బలహీనతలను బట్టి, మన భయాలను బట్టి, గతంలో చేసిన పొరపాటు, తప్పులు, పాపాలను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, వీటన్నిటిని చూసి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విలువ ఇవ్వడంట. బిడ్డలారా, మనం బలహీనులు అని ఆయనకు ముందే తెలుసు. ఆమేన్ చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే మనలో ఉన్న బలహీనతలను బట్టి మనం దేవుడి దగ్గర మనకు మనసు ఒప్పుకోదు. దేవుడు ముందు ధైర్యంగా పోలేం మనం, ఎందుకంటే మనలో పొరపాటు ఉన్నాయి కదా, వంగిపోతాం. ప్రభు అంటాడు, ఒరేయ్ నీలో బలహీనతలు ఉన్నాయని నువ్వు కుంగిపోతున్నావు. నేను నీ బలహీన చోట్ల బిడ్డ, నేను నీ తప్పుల చోట్ల, వాటిని బట్టి కాదు నీ దగ్గర నా విలువ. నీ విలువ నా దగ్గర వాటిని బట్టి నిర్ణయించబడదు. నువ్వు నా బిడ్డవు కాబట్టి, నీకు నేను తోడై ఉన్నాను కాబట్టి, నా తోడు నీతో ఉంది కాబట్టి, దీన్ని బట్టి నీ విలువ నేను నిర్ణయిస్తా. నువ్వు టెన్షన్ పడబాకు, నువ్వు దిగులు పడబాకు, నాకు చేత కాదు, నా వల్ల కాదు అనబాకు. నువ్వెవరవో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీవు పరాక్రమము గల బలాఢ్యుడివి. ఎందుకంటే బలము, శక్తి మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న బలాన్ని బట్టి, మనలో ఉన్న శక్తిని బట్టి కాదు మన బలాఢ్యులమి. మనలో ఉన్న దేవునిలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనలో ఉన్న దేవునిలో ఉంది బలం. యెహోవా మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఏ యుద్ధంలోనైనా, ఏ సమస్యల్లోనైనా, ఒకవేళ ఒంటరితనంలో నువ్వు నేనున్నా, ఒంటరిగా ఎవ్వరు తోడు లేకుండా దిగుల్లో, వేదనలో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా, భయాలలో ఉన్నా, ఏ భయాలు? రకరకాల భయాలు, రోగాల భయాలు, అనుమానాల భయాలు, అపాయాల భయాలు. ఏ భయంలో నువ్వు కురిగిపోయావో, ఏ భయంలో ఉండి ఇక్కడికి వచ్చావో బిడ్డ, ఒకవేళ నువ్వు భయాల్లో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, యుద్ధంలో ఉన్నా, ఒక మాట గుర్తుపెట్టుకో, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి వీటిల్లో మనం ఎప్పటికీ ఓడిపోము. ఆమేన్ చెప్పండి. జీవితంలో క్రైస్తవుడిని దేవుడు ఓడిపోనివ్వడు. అబ్బా, ఒక క్రైస్తవుడిని దేవుడు ఓడిపోనిడు. ఎప్పుడు జరగద్దంటే ఇది మనం నమ్మాలా. ఏమని నమ్మాలి? నా పరిస్థితులను బట్టి, నా భక్తిని బట్టి, నా క్రియలను బట్టి దేవుడు నాకు సహాయం చేసే పనితో నేను ఖచ్చితంగా ఓడిపోతా. నా దేవుడు ఏమంటాడంటే, నేను 7 మారులు పడినా నన్ను తిరిగి లేపుతాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నందువల్ల నేను దేనిలో కూడా ఓడిపోను అని మనం నమ్మాలంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సాధ్యం. ఏదైనా నీవు నమ్మితే దేవుని మహిమనే చూస్తావు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నమ్మాలి. ఏమని? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అమ్మ చెప్పండి, దేవుడు మనకే, గట్టిగా చెప్పండి, దేవుడు మనకి. ఏమనుకోకపోతే పక్కన వాళ్ళు చేతులు ఇచ్చి దేవుడు నీకు తోడైనాడు బ్రదర్ అని చెప్పండి. అమ్మ చెప్పు, దేవుడు నీకు తోడైనాడు సిస్టర్, అక్క, చెల్లిలా నీకు దేవుడు తోడే చెప్పు. ఏంది చూస్తున్నారు? అటు ఇటు ఇండి. దేవుడు నీకు తోడైన బ్రదర్, దేవుడు నీకు సిస్టర్, దేవుడు నీకు తోడై ఉన్నాడమ్మా. మరి చెప్పారులే, ఏం చెప్పారో నాకే అర్థం కాల. కనీసం చేతులు పట్టుకుని దేవుడు నీకు తోడై ఉన్నాడన్నా, నీకు కూడా బ్రదర్, నీకు కూడా అన్నా అని చెప్పలేరా? యేసు రక్తమే జయం కలుగును గాక.
దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నమ్మితే ఇక నువ్వు ఓడిపోవు. అంతే. మనం ఓడిపోయాము అంటే దేవుడు మనకు తోడు లేడు అని మనం నమ్ముతున్నాం. దేవుడు నాకు తోడు లేడు అని నమ్ముతున్నాం కాబట్టే మనం ఓడిపోతాం ఒక రోజున. బిడ్డ, ఇప్పుడు నువ్వు ఒకవేళ నాకు దేవుడు తోడు లేడని నువ్వు అనుకున్నా కూడా మరలా నీకు దేవుడు ధైర్యం చెప్తాడులే. ఈ వారం కాకపోతే వచ్చే వారం వాక్యులు ధైర్యం చెప్తాడు, ఆ వారం కాకపోతే వచ్చే వారం వాక్యులు ధైర్యం చెప్తాడు. నువ్వు నిద్రపోతున్నా ఒకరు తడతాడు, ఒకరోజు తట్టి నేను నీకు తోడుగా ఉన్నా, నమ్ము నమ్ము అని చెప్తాడు. అన్ని సార్లు చెప్పినా కూడా నువ్వు నమ్మకపోతే ఇక నేను కూడా ఏం చేయలేను. ఇంకా దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను కదల్చబడను అంటాడు దావీదు గారు. దేవుడు మనకే తోడు ఉన్నాడా లేడా? మీక ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో అప్పుడు మనం బలాఢ్యులం అయిపోతాం బిడ్డ. అది ఎవరు బలం? మన బలం కదా. మళ్ళీ ఎవరి బలం అది? దేవుడు తోడై ఉన్నందువల్ల మనకు కలిగే బలం. అంత ఎందుకు తెల్ల. మనం ఈ మందిరం చూడండి మీరు. అసలు మన దగ్గర డబ్బును కట్టాము ఏసేపు ఈ మందిరాన్ని. అసలు ఏసేపో డబ్బులు అయిపోయినాయి, పనికి వెళ్ళిపోండి, ఎప్పటి నుంచి పనికి వెళ్ళిపోండి అని చెప్పేసేది. సరే సార్ అని సాయంత్రం అన్న భోంచేసి వెళ్ళిపోయేది. వీళ్ళు వెళ్ళిపోయిన కరెక్ట్గా గంటకల్లా మళ్ళీ 20,000 పడేది దేంట్లో, అకౌంట్లో. ఏసేపో డబ్బులు పడ్డాయి, వచ్చి రేపు పనొద్దు, వచ్చి ఇంటికి వచ్చింది. అమ్మా ఇంచుమించుగా 3 నెలలు బిడ్డల పనులకు బాకుండా డబ్బులు అయిపోతుండే, డబ్బులు పడతా ఉండే. ఎవరు పంపించేవాళ్ళు? దేవుడే తన బిడ్డల ద్వారా పంపించి ఈ మందిరాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టాడంతే. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది ఎవరి బలం? ఇదే నా బలమా? కాదు, దేవుడి బలం. దేవుని బలం అంతా ఉంటే మనం బలాఢ్యులం అయిపోతాం. అందుకే బిడ్డ, మన శక్తిని బట్టి మన బలాన్ని బట్టి ఎప్పుడు కుంగిపోకూడదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను పరాక్రమ గల బలాఢ్యుణ్ణి చెప్పాడు గిద్యోనుతోటి దేవుడు. నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడివి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడంటే ఆయన ఏదో అయ్యా దేవుడు తోడుగా ఉంటే మాకు ఇట్టెందుకు అవుతుందని బాధపడ్డాడు. అవన్నీ కాదు, కానీ అయినా నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వే నీ ప్రజలను రక్షించాలి అని గిద్యోను రెడీ చేసి అదంతా చదువుకుంటా వచ్చేస్తే మన కింద ఉండదు తెలుసా, 1,00,000 మంది సైన్యాన్ని 300 మందితో జయించేస్తాడు గిద్యోను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందితోటే? హలో, ఎంతమందితోటే? 300 మంది. 300 మంది జీవనం. అవతల పక్క వాళ్ళు మిద్యానీలు 1,00,000 మంది ఊదేస్తారంతే. 300 మంది అంటే అవతల పక్క 1,00,000 మంది సైన్యం, యువతల పక్క 300. కనీసం 30,000 కూడా కాదు. ఫస్ట్ 60,000 70,000 మంది ఉన్నారు. దేవుడు అందరినీ తూర్పార పట్టాడు, అందరినీ ఫిల్టర్ చేశాడు. ఫిల్టర్ చేసే లాస్ట్కి 300 మంది తేలేరు. గిద్యోను అన్నాడు, ప్రభువా 300 మందితో అంతమంది నీకెందుకు, సైలెంట్ కూడా నేను చూసుకుంటా అంటున్నా. ఒకటే మాట, ఈ 300 మంది గిద్యోను ఏం చేసి తెలుసా, ఆ 1,00,000 మందికి ఈ పక్క 100 మందిని, ఆ పక్క 100 మందిని, ఈ పక్క 100 మందిని మొత్తాన్ని చుట్టూ పెట్టి ఏంలే దివిటీలు చేతు పైకెత్తి, దివిటీలు అంటే రాత్రిపూట మండుతుంటాయే, ఆ దివిటీలు ఎత్తి పట్టుకొని ఊని బోర్లుది కొండలు తీసుకెళ్ళారు. ఆ కొండలు బగలు కొట్టి ఊని బోరుది దివిటీలు ఎత్తి పట్టుకొని యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అన్నారు. అంతే. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవాకు స్తుతి కలుగునుగాక అని ఈ పక్క ఆ పక్క ఒకటేసారి కొండల పగల కొట్టి ఒకటేసారి బోర్లు ఉదయలకి వాళ్ళంతా ఏమనుకున్నారు తెలుసా, ఇజ్రాయేలు మొత్తం వచ్చేసి మన చుట్టూ, చెప్పండి, మన చుట్టూ చుట్టేస్తున్నారు. ఈరోజు రాత్రి సత్యం మనమని బిడ్డలరా, వాళ్ళకి బీపీ పెరిగిపోయి బీపీకే చచ్చిపోయారు సగం మంది. బైబిల్ రాయబడిందమ్మా, వాళ్ళే కొంతమంది పురుషులు చచ్చిపోయారంట. ఈ 300 మంది కొంతమంది చంపేశారు. మొత్తానికి టోటల్గా తర్వాత చూస్తే మిద్యానీయులు పూర్తిగా హతమైపోయారు. 1,00,000 మంది శవాలుగా రాలిపోయారు 300 మంది చేతిలో. అందుకే ప్రభు చెప్తాడు, శక్తి వల్ల కాదు, బలం వల్ల కాదు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ చేతనే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు ఏమని, పరాక్రమము గల బలాఢ్యుడా అన్నప్పుడు మనం ఏం చేయాలి? థ్యాంక్స్ ప్రభువా, నాలో బలం లేదని నాకు తెలుసు, నిన్ను బట్టి నాకు బలం వచ్చిందని మనం నమ్మాలి. ఇప్పుడు పిలిచినప్పుడు, దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు మన పరిస్థితులు చూడకూడదు, మన శక్తియుక్తులు చూడకూడదు, మన చుట్టుపక్కల ఇట్టు ఉంది కదా దేవుడు ఇలా చెప్తున్నాడు అనకూడదు. దేవుని మాట నమ్మాలా.
నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు బలాఢ్యుడివి. నేను నా శక్తినిచ్చి నిన్ను నిలబెడతా, నా శక్తినిచ్చి నీ యుద్ధాలు జరిగిస్తా, నా శక్తినిచ్చి నిన్ను గెలిపిస్తా. నా శక్తి ద్వారా నువ్వు విజయం పొందుతావు, నా శక్తి ద్వారా నువ్వు గెలుస్తావు, నా శక్తి ద్వారా నువ్వు ఓడిపోవు, నా శక్తి ద్వారా నువ్వు నిలబడతావు. నేను నిన్ను ఆశీర్వదించి జయించేవాడుగా చేస్తా. నా బలమును బట్టి నువ్వు బలాఢ్యుడివి, నమ్ము అని దేవుడు చెప్తుంటే నమ్మాలా పడేదా? నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మా, ఓ పరాక్రమం గల బలాఢ్యురాలా అని పిలుస్తున్నాను నేను స్త్రీని. అప్పుడు ఏమన్నా మనము? ఉండవయ్యా నువ్వు, నేనేం బలాఢ్యురాలిని, నాకేముంది, నాకేం తెలుసు, నాకేం చేతవుతుంది, నన్నేందుకు అలా పిలుస్తున్నా నువ్వు అనకూడదమ్మా. నమ్మాలి నువ్వు దేవుడిని. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఒక బలమైన సేవను ఆయన కడతాడు, వేల మంది ఆత్మలు ఇస్తాడు. ఆ ఊపిరితోనే బతుకుతున్నాను నేనైతే, ఆ ఊపిరే, ఆ ఆశలతోనే బతుకుతున్నాను నేనైతే. ఆయన నిలబెడతాడు, ఆయన కడతాడు, ఆయన చేస్తాడు. నా శక్తిని బట్టి కాదు, ఆయన బలాన్ని బట్టి చేస్తాడు. ప్రభు ఏమని పిలుస్తున్నాడు తెలుసా మనల్ని? ఓ ఓడిపోయినోడా, ఓ బలహీనుడా అని పిలవట్ల. పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, నీ మీదకి ఎగిసి వచ్చే అప్పులు తొక్కతావు యేసునామలో. నువ్వంతే, నా నామందు నీ అప్పులు తొక్కతావు, నా నామం వల్ల నువ్వు పేదరికాన్ని తొక్కతావు, నా నామమును బట్టి, నా బలాన్ని బట్టి నువ్వు అపజయాన్ని తొక్కతావు, నువ్వు జయిస్తావు, నువ్వు గెలుస్తావు అని దేవుడు మనకు చెప్తున్నాడు. నమ్మి స్వతంత్రించుకొందుముగాక, నమ్మి స్వతంత్రించుకొందుముగాక. ఈరోజు దేవుడు మనందరితో ఏం చెప్తున్నాడంటే, బిడ్డా, మీరు బలహీనులైనా సరే, మీరు భయపడుతున్నా సరే, మీ పరిస్థితి కష్టంగా ఉన్నా సరే, పరాక్రమ గల బలాఢ్యులారా, నేను మీతో ఉన్నాను, మీరు ఒంటరిగా లేరు, నేనే మీకు శక్తిని అనుగ్రహించేవాడిని, నేనే మీకు రక్షణ, నేనే మీ విజయం అని చెప్తున్నాడు దేవుడు మనతో. నమ్మాలా పడలేదా? నమ్మాలా పడలేదా? ఇప్పుడు కృపాకర్కి విజయం ఎవరు? దేవుడు. అమ్మా, బతుకుండేవాళ్ళు ఎల్లు చెప్పండి, బతుకుండేవాళ్ళు చెప్పమంటున్నాను నేను. జీవం లేనివాళ్ళు కాదు, బతుకుండేవాళ్ళు చెప్పండి, ఊపిరి పిలిచేవాళ్ళు చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా అంటే అందరూ బతుకున్నారా? కొంతమంది అన్నారులే, అందుకని నేను చెప్పి, అందుకని కళ్ళు పైకి వెళ్ళిపోతున్నాయి, అందుకని కదా నా బాధ. ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లే. ఎట్లా వస్తుందో వాళ్ళకి, బిడ్డలు అంత హుషారుగా, అంత హ్యాపీగా ఎట్ట కళ్ళు పైకి తేలాడేస్తున్నా, ఇంత భయంకరంగా అరుస్తుంటే నేను, నా కేకలు కూడా వాళ్ళని జయించలేకపోతానంటే వాళ్ళు ఏ రేంజ్లో రాత్రి ప్రార్థన చేశారు చూసుకోండి. రాత్రి 2 గంటలు చేసి ఉంటారు ప్రార్థన. అందువల్ల ఇప్పుడు మైండ్లో కూడా లేరు, మన మైండ్లో కూడా లేరు కొందరు అయితే. అబ్రాం గారు తల మీద కొట్టేస్తున్నావు, ఈ మధ్య నువ్వు తల మీద కొట్టేస్తున్నావు ఏంది? ఆడవాళ్ళ మన స్త్రీలు వేసుకున్నట్టు వేస్తున్నావు అబ్రాం గారి మీద. దేవుడు అబ్రాం గారిని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా, నేను మీ విజయం, నేను మీకు రక్షణ, నేను మీకు తోడు, నా బలమే మీ బలం, నా బలమును బట్టి మీరు గెలుస్తారు, మీరు బలవంతులు అవుతారు, మీరు బలాఢ్యులు అవుతారు. మామూలు బలాఢ్యులు కాదు, పరాక్రమము గల బలాఢ్యులు అవుతావు యేసునామంలో. నేనైతే నమ్ముతున్నాను బిడ్డ. మీరు నమ్మితే, మీరు నమ్ముతున్నానంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పు, నమ్మితే, నిజముగా నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. నేటి నుంచి మన భయాలు, బలహీనతలు దేవుని ముందు పెట్టి, మన తప్పులు, పాపాలు, బలహీనతలు అన్నీ ప్రభు ముందు పెట్టి, ప్రభువా నన్ను క్షమించని అడిగి క్షమాపణ పొంది, దేవుడు మనల్ని పిలుస్తున్న కేక ఏమని? పరాక్రమము గల బలాఢ్యుడా అన్న కేకని మనం నమ్మి, ఆ మాట యందు నమ్మిక ఉంచి, ఆ కేక యందు నమ్మిక ఉంచి, ఆయన తోడుతో నడిచి విజయాన్ని సొంతం చేసుకొని రాజ్యసముతో రాజులాగా సాగిపోదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము అని రాయబడింది. ఏం చెప్పాడు దేవుడు? నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను. అరచేతుల్లో చెక్కున్నాడు మనల్ని. దాన్ని బట్టి అని నమ్మాలి కదా. దాన్ని బట్టి అయినా బిడ్డ, అమ్మా, బలహీనతలు ఇవన్నీ ఒప్పేసుకో దేవుడి దగ్గర. దేవుణ్ణి నమ్మకుండా నీకు ఏదైతే అడ్డపడుతున్నాయో అన్నీ ఒప్పేసుకో.
మీ పాస్టర్గా ఒకటే మాట చెప్తున్నా, సచ్చిందాక స్నానం చేయటం తప్ప మనకి ఇంకేరే దారి లేదు. ఏంది? సచ్చిందాక ఏం చేయాలా? రోజు ఏం చేస్తున్నాం మనము? అంటే వారంగా చేసేవాళ్ళు ఉంటారు, ఏమన్నా తెలియదులే. రోజు ఏం చేస్తారు? స్నానం చేస్తారు. 3 రోజులు స్నానంగా చేయకపోతే ఆ మనిషి దగ్గర ఇంకెవరు ఉండలేరు. ఇంకా దేవుడు కొన్ని ఊరకాయ పెట్ల ఆలోచిస్తున్న నాకు అర్థమవుతుంది. శరీరపరంగా భౌతికంగా స్నానము చేస్తేనే మన శరీరం శుద్ధిగా ఎలా ఉంటుందో, ఏ రోజుకి ఆ రోజు ఆత్మీయంగా కూడా మనం స్నానం చేయటమే దేవుడి దగ్గర. అంతే. బలహీనతలు వచ్చాయా? పడాలని మనకు లేదు. జారిపోయావా? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాలి, దాచుకోకూడదు. అందుకే మంచి బైబిల్ గ్రంథంలో మంచి మాటలు రాశాడు దేవుడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు ఎప్పటికి కూడా వర్ధిల్లడు. ఏసేపు ఏం చేయాలి? అతిక్రమాలు చేయరు అని చెప్పకూడదు, చేస్తారు. బూతులు వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఎంత కంట్రోల్ చేసుకొని కోపం వచ్చేస్తుంది, తిట్టేస్తారు 2 మాటలు. ఒక్కొక్కసారి ఇతరుల గురించి వేరుగా మాట్లాడతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఒక్కొక్కసారి చెప్పేస్తాం, తెలియకుండా చెప్పేస్తాం. చెప్పకూడదు, చెప్పేస్తాం. కొంతమంది చిన్న బలహీన పడిపోతారు. మనం పడిపోతున్నాం కాబట్టే మనం మనుషులమి. ఆమె అన్నానండి గట్టిగా. ఒకళ్ళ పడకుండా ఉంటే మనం దేవుళ్ళు అయి ఉండేవాళ్ళమే. మనం చెప్పండి, మనం దేవుళ్ళమో మనుషులమే? హలో, అంటే నన్ను చూసి నా మాటలు ఇప్పుడు మీరు ఇంకా రెచ్చిపోదాం అనుకోపాకండి. రెచ్చిపోవడానికి చెప్పట్లేదు నేను, రెచ్చిపోవడానికి చెప్పట్లా. పడిపోయినప్పుడు ఏం చేయాలి చెప్తున్నా బిడ్డా. రెచ్చిపోతే పుచ్చిపోతాం తర్వాత. ఆ మాట అనండి. రెచ్చిపోతే పుచ్చిపోతాం, ఖచ్చితంగా పుచ్చిపోతాం. ఏ కొలత కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడద్ది కదా. ఎవరికి మనం విరోధంగా ప్రవర్తించకూడదు, ఎవరికి మనం బాధ పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరికి కీడు చేయకూడదు. మన విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ పడిపోవటం మాత్రం ఖచ్చితంగా జరగద్దు. అది చిన్న దాంట్లో పెద్ద దాంట్లో ఖచ్చితంగా పడతారు మనుషులు. అప్పుడు మనం ఏం చేయాలంటే పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి దాచిపెట్టుకోకుండా మొత్తాన్ని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఆమె చెప్పండి గట్టిగా. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు దేవుడి దగ్గర. ఏం చేసావో, ఏం జరిగిందో మొత్తం తండ్రితో విషదంగా ఫ్రీగా ఉన్నట్లుగా ఒంటరిగా ప్రార్థన గదులు కూర్చొని తలుపేసి, భార్య కూడా వినకుండా చిన్న సౌండ్తో కన్నీళ్ళు గారుతూ ఉంటే దేవుని పాదాలు పట్టుకొని ఒక అరగంట పాటు మొత్తం ఒప్పేసుకోవాలి దేవుడి దగ్గర. అప్పుడేమో తెలుసా, నువ్వు లైవ్ వాయిస్ సోపా, ఏ సోపు నువ్వు వాడేదే? సింతాలు, మైసూర్ శాండ్లు, ఏ సోపుతో నువ్వు నీకు ఇష్టమైన సోపు ఏదో దాంతో స్నానం చేసి 2-3 సార్లు రుదితే ఎంత స్మెల్ వచ్చి ఫ్రెష్ అయిపోతావో, నీ ఆత్మీయ జీవితం కూడా అలా ఫ్రెష్గా కడగబడిపోద్ది యేసు నామములో. ఇంకా ఆ తర్వాత మళ్ళీ పాపం చేయమా? ఇంకా మళ్ళీ పడమా? మళ్ళా పడతాం, మళ్ళా స్నానం, మళ్ళా పడతాం, మళ్ళా స్నానం. స్నానం చేయటమే దారి మనకి, ఇంక ఏరే దారే లేదు. మీరు ఏమని అనుకున్నాను చూసి. తండ్రిగా చెప్తున్నా మీకు నేను, స్నానం చేసుకోవడంతో ఆగిపోయిన మన జీవితం. అందుకే ఈ స్నానాన్ని పెట్టాడు దేవుడు మనకి. యోహాను పత్రికలు మరి మొదటి యోహాను పత్రికలో దేవుడు ఏం రాపిస్తాడంటే, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒప్పుకోవటమే విజయరాజు మన పని, ఒప్పుకోవటం. కానీ ఇక్కడ చాలామంది ఒప్పుకోవట్లా, పొరపాట్లు చేస్తున్నారు, ఒప్పుకోవట్లేదు దేవుడి దగ్గర. ఎవరు చూసారు, ఏంది ఇప్పుడు ఏమంట అనుకోని కుప్పేసుకుంటున్నారు. బిడ్డ, అలా ఒప్పుకుంటేనే నువ్వు క్షమించబడతావు, మళ్ళీ కడగబడతావు, మళ్ళీ ఫ్రీ అయిపోతావు, మళ్ళీ నీతిమంతులు అయిపోతావు. మనం ఒప్పుకోకపోతే, కప్పుకుంటా ఉంటే మన పాపం పెరిగిపోతూ ఉంటుంది. మీ డాడీతో ఎలా చెప్పుకున్నావో, మీ మమ్మీతో ఎలా చెప్పుకున్నావో, అమ్మతో నాన్నతో మనం ఎలా చెప్పుకుంటామో అంతకంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా దేవుడితో చెప్పుకోవాలి మనం ఫ్రీగా. ప్రభువా, రోడ్డు మీద పోతున్నానా, పొయ్యేవాడిని పోకుండా తల కింద తీసుకుపోవాలి కదా, పైకి చూసానయ్యా, ఒక అమ్మాయి కనపడింది, ఛీ నేను వేరే మనసు వచ్చేసింది తండ్రి. ఇట్లా చెప్పాలి దేవుడితో మనం. ఇట్లా కూడా చెప్పుకోవాలా? చెప్పాలమ్మా. అలా చెప్పేసి మనం సారీ అడగాలి దేవుడిని. నీ బిడ్డలు అలా చూడకూడదు కదా నాయన, మరి నా కళ్ళు ఎందుకు ఇలా అయిపోతా నాకు అర్థం కావట్లేదు. అయ్యా, నా కళ్ళు పాపం చేసే, నన్ను క్షమించు తండ్రి. నేను ఇంక చూడకుండా నాకు సహాయం చేయి తండ్రి. నా కంటి మీద నాకు జయమీ తండ్రి, నా వల్ల కావట్లేదు తండ్రి. అని అడవాలి దేవుడి దగ్గర. నువ్వు ఎప్పుడైతే అది చేసిందని అడిగావో దేవుడి దగ్గర, వెంటనే తన రక్తం చేత, ఏం మంచి మాట తెలుసా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధులుగా చేయును. ఆమె గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయానే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి స్నానం చేసేటప్పుడు కాళ్ళు చేతులు ఏం చేస్తాం మనము? కడుక్కుంటాం. ముఖము కడుక్కుంటాం. కడుక్కోవటమే పని జీవితానికి.
నేను చెప్తున్నా, కడుక్కోవటమే. ఏ రోజుకు ఆ రోజు కడుక్కోవాలా. అవును, కానీ ఇల్లు ఎంతకాలం జమ్ముకుంటూ ఉంటారు? ఇంటిని వారంకోసారి జమ్ముతారా, నెలకోసారి జమ్ముతారా, రోజు జమ్ముతారా? హలో చెప్పండి, నాకు ప్రశ్న సమాధానం. ఎంతలే రోజు. కొంతమంది ఉంటారు ఉదయము సాయంత్రం, ఏదైనా మధ్యాహ్నం పాటు తిన్నారనుకో, మొత్తం పడింది అనుకో, మళ్ళీ మధ్యాహ్నము ఏమీ చెమ్మకపోతే. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, మందిరం అనుకోండి. ఈ మందిరాన్ని ఫెనాయిల్ వేసి నీట్గా దుమ్ము లేకుండా కిటికీలు మొత్తం తుడిచేద్దాం. మొత్తం ఇంత భూతత్వం పెట్టినా కూడా కనపడకుండా తుడిచేద్దాం, నీట్గా స్ప్రే కొట్టేద్దాం, మొత్తం తలుపులు వేసుకు వెళ్ళిపోదాం. ఒక్క ఈ గోడ దూరకుండా మొత్తం వేసేద్దాం, అంతే. కరెక్ట్గా వారం కొద్దాం, మళ్ళా ఏమంటుంది? క్లోజ్ చేసాం కదా, మట్టి అనేది వచ్చిందనా? అంతే తమ్ముడా, నీ కళ్ళు ఎంత జాగ్రత్త చేసుకున్నా దుమ్ము పడతా ఉంటుంది కళ్ళు మీద. నీ తలలో దుమ్ము జారుతుంటుంది, ఆలోచనలో దుమ్ము జారుతుంటుంది, మనసులో దుమ్ము జారుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. తెలియవల్లే ఒళ్ళ ఒకడా ఏం పేరా ఉంటా మేస్త్రి వాడు ఉండేది దేనికే? సినిమా పాటలు పెట్టించి. ఈ మధ్యకాలంలో మా బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది. ఆ పిల్ల కరెక్ట్గా మొన్నే వయసుకు వచ్చింది, 12 సంవత్సరాలు, 12, 13. ఆ పిల్ల నాకు హవీలో చూపించింది. నాకు ఇదేదో ఒకటి వచ్చింది ఇప్పుడు, ఆ బొమ్మలు వీడియోలు పెట్టుకోవచ్చు. ఏంది ఏమంటుందనే? ఇన్స్టాగ్రామ్లో ఆ పిల్ల ఏమంటుందంటే, నేనంటే నీకు ఇష్టమా అని అర్థం. దాంట్లో వయసు ఎంత? 13 సంవత్సరాలు. నేనంటే నీకు ఇష్టమా? తప్పన అబ్బాయి వయసు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి నేనంటే నీకు ఇష్టమని, నువ్వంటే నాకు ఇష్టమని? నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమా? నాకు అర్థం కాదు. ఈ పిల్లకి అసలు ఆ మాటకు అర్థం తెలుసా? ఆ తర్వాత వెంటనే సినిమా పాట వచ్చింది. ఆ సినిమా పాటకి ఇట్లాంటిది ఏంది ఈ పిల్ల? ఒరే సైతంగా ముఠా మేస్త్రి, ఏందిరా నువ్వు చిన్నపిల్లటి చేస్తున్నావు నువ్వు? ఒరే ఫోన్ సిలివేయాలనిపించిందమ్మా నాకైతే. నా ఫోన్ని సిలివేసేయాలంతే. భక్తిగా బతకాలంటే మాత్రం ఫోన్ ఖచ్చితంగా సిలివేయాల్సిందే. సిలివేయకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పెద్దలు పిల్లవాళ్ళు అయిపోతున్నారు. ఆ తర్వాత ఇంకొంతమంది బంధువులు మొత్తం చూశాను నేను. ఒరే ఏం పోతుంది, ఎట్టుపోతుంది రాజ్యం అసలు? నేనంటే నీకు ఇష్టమా నా పిల్ల? అది సినిమా డైలాగ్. అది సినిమా డైలాగ్. ఈ పిల్ల మాట్లాడుతుంది పైన నోటి మాటలు. ఆ తర్వాత చూస్తే అసభ్యకరమైన పాటలకు డ్యాన్స్లు వేస్తూ ఉంది. ఇది మా మామకు తెలుసా తెలియదా ఈ పిల్ల సంగతి? మా మామ ఆయన చూస్తే ఏలుముద్ర బ్యాచ్. ఆయనకి అసలు ఫోన్లే తెలియదు, ఏలుముద్ర కదా, ఏం తెలియదు. ఆ ఫోన్లు ఏమంటే తెలియదు. మళ్ళీ మనం చెప్పే మనకు ఎందుకు వచ్చిన బాధ? అదేమంటే చిన్నపిల్లలు అంటారు, మనకు అవసరంలే. మన ఈ కుటుంబాన్ని మనం జాగ్రత్త చేసుకోవడం అనిపించింది నాకు. చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు ఈ రోజున తల్లే. కాబట్టి పాపం లేదనకూడదు, దూసుకుపోతుంది బిడ్డల్లోకి. తల్లిదండ్రులుగా మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని బట్టి మన బిడ్డలు జాగ్రత్తగా ఉంటారు. మనమే వాటిల్లో కనబడతా, మనమే చూస్తా. మన బిడ్డల ముందే మన ఫోన్లో సినిమాలు చూస్తున్నాం అనుకోండి, మన బిడ్డలు రెచ్చిపోతారు. ఇంకా రెచ్చిపోతామంటారు అంతే. ఎడతలే రెచ్చి బతుకుదుగో. ఆ బుడ్డదని చూడు, ఆ చిన్నపిల్ల కదా ఆ పిల్ల. మన ఇందుకూరుపేట హాస్పిటల్ మొత్తం ఒకటి చేసేసింది. వాళ్ళ జనరేషన్ ఇంకా స్పీడు. రేపు ఇన్స్టాగ్రామ్ కాదు, బూస్టాగ్రామ్ వస్తుంది. రేపు పోయిందంటే అది ఇంకా గందరగోళం అవుద్ది. దేవుడు బిడ్డలను తమ్ముడా, కొన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. బాధ వచ్చేసింది నాకు ఆ పిల్ల చేసే శాస్త్రాలు చూస్తే. ఏం చేస్తాం, ఏం చేయలేం. దేవుడు కృప చూపాలా. అలాగా ఏదైనా మన జీవితాల్లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కడిగేస్తాడు దేవుడు బిడ్డ. అప్పటి నుంచి మనం జాగ్రత్త పడాలి, దేవుడిలో జాగ్రత్త పడాలి. కాబట్టి స్నానం చేయటమే మనకి ఇంకా ఎప్పటికప్పుడు కడుక్కోవటమే. ఒప్పుకోవటం పోరాటమే. ఎందుకు మనం అటు పడిపోతున్నామంటే ఇది పోరాటం బిడ్డ. బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? ఇది నేను మంచి పోరాటం పోరాడితే అని చెప్తారు పౌలు గారు. శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే. భూమి మీద బతుకున్నంత కాలం నువ్వు ఎంత పవిత్రంగా బతకాలనుకున్నా లాగుతూ ఉంటాడు ఒక పక్కన. ప్రార్థన తగ్గిందనుకో లాగేస్తాడు అంతే. వాక్యం దూరం అయిపోయిందనుకో లాగేస్తాడు. జారిపోతావు. పడిపోయినందుకు జారిపోయేందుకు కూర్చొని ఆడవకూడదు. పరిగెత్తి వెళ్ళిపోవాలి ప్రభు దగ్గర. మళ్ళా అయ్యా నాకు అర్థం కావట్లా, నా వల్ల కావట్లా, నాకు శక్తిని, నన్ను నిలబెట్టు, నన్ను కాపాడు, నన్ను నిలబెట్టయ్యా, నేను చేసిన పాపాన్ని కడుగయ్యా, ఇదిగో ఎలా చేశా, అది చేశా, ఇది చేశా, నన్ను క్షమించయ్యా, చేయకూడదయ్యా, నా వల్ల కాలేదయ్యా, అయ్యా నన్ను క్షమించను, అయ్యో నా ప్రభువా ఏడవాల. అలా ఎప్పుడైతే మనం దేవుడికి ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర మనం కడుక్కుంటూ ఉంటామో
దేవుడు మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రులుగా మార్చి నడిపిస్తూ ఉంటాడు. బిడ్డ, ఇలా మనం ముందుకు వెళ్ళే కొలది దేవునిలో లోతులకు వెళ్తూ ఉంటే ఒకనాటికి ఒక కాలానికి ఏ పాపానికి చిక్కకుండా దేవుడు మనల్ని నిలబెడతాడు అని నేను ఇప్పటికి నమ్ముతున్నా. మరి ముందు చెప్తా మీకు, అది జరగద్దా? అది సాధ్యమేనా? ఒకనాటికి ఏ పాపంలో పడకుండా నిలబడిపోతామో పరిశుద్ధులంగా అనేది వచ్చే రోజుల్లో చెప్తా. ప్రస్తుతానికైతే మనం కడుక్కోవటం ఒప్పుకోవటం స్నానం చేయటమే మన పని. కాబట్టి మన పవిత్రతను బట్టి, మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించే పని అయితే ఇక్కడ ఒక్కరు కూడా దీవించబడరు. ప్రభు ఏమంటాడంటే, నా శక్తిని బట్టి మీరు బలవంతులు, నా నీతిని బట్టి మీరు బలవంతులు, నేను మీకు తోడై ఉన్నాను కాబట్టి మీరు బలవంతులు, నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు బలాఢ్యులు, నా అరచేత మిమ్మల్ని చిక్కుకున్నాను కాబట్టి మీరు బలాఢ్యులు. మీరు బలహీనలు నాకు తెలుసు బిడ్డ, మీరు నిలబడలేరో నాకు తెలుసు. నా సహాయం అడగండి, పరిశుద్ధాత్ముడుగా నా సహాయం అడగండి, నేను మిమ్మల్ని నిలబెడతా, నేను మీకు శక్తినిస్తా, నేను మీకు బలాన్ని ఇస్తా అని బైబిల్ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం పవిత్రంగా బ్రతకగలుగుతాం. కాబట్టి దేవుని సహాయం అడిగి పడిపోయినప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకొని కడగబడి ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోతే ఈ లోకంలో ఎక్కడ కూడా నిన్ను దేవుడు ఓడిపోనీయకుండా నిలబెట్టుకుని సాగిపోతాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మన భయాలు, బలహీనతలు అన్నీ దేవుని ముందు పెట్టి, నాలో ఏ మంచి లేదు ప్రభువా, నువ్వు అక్కడివే నిజమైన దేవుడివి. బిడ్డలారా, కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ నాలో ఏ పొరపాటు లేదు కదా, నాకు తాగుళ్ళు అలవాట్లు లేవు, సినిమాలు నాకు అలవాటు లేవు, ప్రార్థన చేసుకుంటాను, నేను పడట్లేదే అని అనుకుంటారు కొంతమంది ఉంటారు. బిడ్డలు మంచిదే అట్లా ఉండడం. కానీ బిడ్డ, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో బలహీనత ఉంటుంది. ఒక్కొక్కరికి దీంట్లో బలహీనత, ఒక్కొక్కరు దాంట్లో బలహీనత. నీ బలహీనత ఏంటో తెలుసా? మీ ఆయన కానీ అరగంట కానీ లేటుగా వస్తే అప్పుడు చూడాలి నీ భక్తి. ఏందన్నా, మీ ఆయన అరగంట లేటుగా వస్తే అప్పుడు నీ భక్తి బయటపడద్ది. ఏడకు పోయిచ్చావు, ఏమైంది లేటు, ఏంది ఈ మధ్య ఫోన్ పట్టుకోండవు, మనిషి తగిలినట్టు ఉందా? ఒక మనిషి తగిలినట్టు ఉంది కదా, ఎవరు ఆ మనిషి చెప్పు మర్యాదగా. ఇది నీ బలహీనత. నువ్వు మళ్ళీ అన్నీ బాగుంటుంది, భర్త కానీ లేట్ వచ్చాడంటే అయిపోయాడు ఆ భర్త అయిపోయాడు. ఇంకా కొంతమంది ఇట్లా బలహీనత, ఇది ఏదో ఒక విషయంలో మనలో బలహీనతలు ఉన్నాయి. అయితే నీ బలహీనతలను బట్టి దేవుడిని వదిలేడు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను ఆయన కొడుకుని కాబట్టి నన్ను నా దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన కూతురు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన కొడుకు తమ్ముడా, నువ్వు ఆయన కొడుకు బిడ్డ. మనల్ని ఆయన దూరం చేసుకోలేదు. ప్రభు చెప్తున్నాడు, మీ దృష్టిలో మీరు తక్కువ అనుకుంటున్నారు, మీ దృష్టిలో మీరు బలహీనులు, మీ దృష్టిలో మీరు పాపులు, మీ దృష్టిలో మీరు జారిపోయిన వాళ్ళు. నా దృష్టిలో ఎవరో తెలుసా? నా శక్తితో మిమ్మల్ని నేను దీవించాను కాబట్టి మీరు పరాక్రమము గల బలాఢ్యులు. ఆమేనండి. మీరు పరాక్రమ గల బలాఢ్యులు నా దృష్టిలో. మీరు గొప్పవాళ్ళు, మీరు బలవంతులు, మీరు నా కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచు, నేను నిన్ను షేక్ చేసేటట్టు చేస్తా. ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా షేక్ అయిపోద్ది యేసునామములో. నేను నా బిడ్డలారా మిమ్మల్ని ఆ విధంగా నేను వాడుకుంటా. నేను మిమ్మల్ని వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏమైనా అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముఖ్యంగా బతుకుండేవాళ్ళు చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. పాడు. నోటి మాట హృదయ స్పందన ఆర్థిక లేదా పాడలేదా అసలు లేదా? సరే రథం పెట్టు 2-4 పెట్టు 2-4 పెట్టు. నమ్ముట నీ వలననైతే స్లో పెడతా, స్లోగా పెట్టు. 5 పాయింట్లు తగ్గించు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇంకా ఫాస్ట్ పెట్టు. నమ్ముట నీ వలననైతే
నమ్మి పలుకకపోతే జీరోవే, నమ్మితే హీరోవే. నమ్మి పలుకకపోతే జీరోవే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. స్తోత్ర. పర్వతములు తొలగినా విడువదు నిత్య కృప, మగరరార నొరుకును కృపా కనిలో. పర్వతములు తొలగినా విడువదు నిత్య కృప, సకల ఈవులు దొరుకును కృపా కనిలో. క్రీస్తు మహిమలో కొదువలేదని నమ్మి అరిగినవన్నీయు పొందుతామని నమ్మితే కావలసినంత పొందెదవు ఈ భూమిలో. కావలసినంత పొందెదవు ఈ ధరణిలో. స్తోత్ర. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే, నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నోటి మాట హృదయ స్పందన, ఆర్థిక ఆధ్యాత్మిక దీవెనలకు మూలం. నోటి మాట హృదయ స్పందన, ఆర్థిక ఆధ్యాత్మిక దీవెనలకు మూలం. నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే, నమ్మితే హీరోవే, నమ్మి పలుకకపోతే జీరోవే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను చెప్పండి. ఆపేస్తా, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఇప్పుడు దాకా ఏం చెప్పాను చెప్పండి. ఏమో సార్ మాకు తెలీదు. శత్రువులకు భయపడి గానుగు చోటన గోధుమలు దొల్లగొట్టుకుంటున్నా, భయపడిపోయి తనను తాను తక్కువ అంచనా వేసుకొని తక్కువగా ఎంచుకున్న గిద్యోనుతోటి దేవుడు ఏం పిలుస్తున్నాడంటే, గిద్యోన్ని పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు వెళ్ళి నీ శత్రువుల చేతుల్లో నుంచి నీ ప్రజలను విడిపించని చెప్తే, దేవుని సహాయం ద్వారా, దేవుని బలము ద్వారా 300 మందిని తీసుకెళ్ళి లక్షల మంది మీద జయం పొందిన గిద్యోను గురించి చదువుకున్నాం ఇప్పటిదాకా. గిద్యోన్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా బిడ్డలారా? గిద్యోన్ అనే పేరుకి అర్థం ఏంటంటే తెగ నరుకువాడు అని అర్థం. తెగ నరుకువాడు, కోయువాడు, పడద్రోయువాడు, పరాక్రమవంతుడు, యోధుడు, బలవంతుడు, ఇవన్నీ అర్థాలు. పేరేమో తెగ నరుకువాడు, లోపలేమో భయం. పేరు గొప్ప, మనసు ఊరు దిబ్బ. బిడ్డలారా,
ఈరోజు వాక్యం నాకు కాదు అనుకున్నామంటే బిడ్డ నువ్వు ఎట్లా వచ్చావు అట్లా దిగులుతో వెళ్ళిపోతావు. ఈరోజు వాక్యం నాకు అనుకున్నామంటే ధైర్యంగా వెళ్తాం. అమ్మా, నేను ఇప్పటిదాకా మిమ్మల్ని పాపం చేయండి, చేసి ఒప్పుకోండి, చేస్తా ఉండండి, ఒప్పుకోండి అని చెప్పలేదు. ఒకవేళ పడిపోతే ఆడవద్దని చెప్తున్నాను. ఒకవేళ జారిపోతే దేవుడు దూరం కావద్దు అని చెప్తున్నాను. ఒకవేళ నువ్వు కృంగిపోతే, తొట్టుపడితే, పడిపోతే, జారిపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు దగ్గర నేను వెళ్ళలేను, ఆయన పాపాత్ముని శిక్షిస్తాడు అని దేవుడిని వేరొక విధంగా అర్థం చేసుకుని దేవుడికి దూరంగా ఉండకూడదని, ఒకవేళ జారిపోయిన వెంటనే స్నానం చేసి కడుక్కొని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడితో నువ్వు సాగాలని ధైర్యం చెప్పింది ఇప్పటిదాకా. ఒకవేళ నువ్వు పడకుండా నిలబడ్డావా, దేవునికి మహిమ, సంతోషంగా సాగిపో ముందుకే. ఒకవేళ జారిపోయావా, దిగులు పడకుండా. నువ్వు జారిపోయినందుకు దేవుని నువ్వు వదిలిపెట్టడు. దేవుని శక్తిని బట్టి మనం బలాఢ్యులమి. దేవుడు మనకు తోడై ఉన్నందువల్ల మనం పరాక్రమ గల బలాఢ్యులమి. నేనైనా నువ్వైనా దేవుని శక్తిని బట్టే మనం బలాఢ్యులమి. ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనం ధైర్యంగా సాగిపోతే రాబోయే రోజుల్లో నువ్వు విప్లవాత్మకంగా దేవుని ద్వారా దీవించబడతావు. యేసు నామములో నువ్వు అడుగు పెట్టే చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపించుకుంటాడు. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఆశీర్వాదం పొందుతావు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎవరిని వదలడు. ఆయన యొద్దకు వచ్చి కన్నీళ్ళు విడిచి ఏడ్చే ప్రతి బిడ్డని క్షమించి వాడుకుంటాడు, క్షమించి కాపాడి వాడుకుంటాడు, నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వృద్ధి చేస్తాడు, పరాక్రమ గల బలాఢ్యులుగా మార్చేస్తాడు. పడిపోవాలని మనకు ఉండకూడదు, నిలబడాలనే మనకు ఉండాలి, జారిపోకూడదనే ఉండాలి, నా ప్రభువును సంతోషపెట్టాలనే ఉండాలి, భక్తి చెయ్యాలనే మనసే ఉండాలి. అలా ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా దేవుడు కడిగి పవిత్రపరచుకున్నాడు. బిడ్డ, ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను, మీకు ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఒక వ్యక్తిని గుర్తు చేస్తా. మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన మనందరూ చాలా బాగా పరిచయం. ఆయన పేరు దావీదు. దావీదు ఒక చిన్న కుర్రోడు, 18 సంవత్సరాల వయసు, గొర్రెల కాపరి. వాళ్ళ అన్న వాళ్ళందరూ సైనికులుగా పనిచేస్తున్నారు. యుద్ధం వచ్చింది ఒకరోజు. అవతల పక్క ఫిలిస్తీన్ల సైన్యంలో ఒక పొడవైన ఎత్తైన మనిషి గొలియాతు, 9 అడుగులు ఎత్తు. అతని ఈటి పెద్దది, అతని డాలు పెద్దది, అతని గంభీరం, పెద్ద ఆకారం. చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం ప్రాక్టీసు. అతని జోలికి వెళితే ఎదురొచ్చిన వాళ్ళందరినీ ఒక దెబ్బతో కింద పడేశాడు అంతే. ఆ గొలియాతు యొక్క భారీ శరీరాన్ని, భయంకరమైన ఆయుధాలను చూసి సౌలు రాజుతో సహా అందరూ భయపడిపోయారు. అయితే చిన్న కుర్రోడు దావీదు, దేవునికి స్తోత్రం కలుగును గాక, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్న కుర్రోడు దావీదు ఏమన్నాడు తెలుసా? నన్ను పంపండి, నేను వెళ్తా. ఒరే నువ్వు చిన్నోడురా, నీకు ఎలా యుద్ధం చేయాలో తెలియదురా. అవతల పక్క వాడు సర్వీస్ ఎక్కువ, ఎక్స్పీరియన్స్ ఎక్కువ, వాడు మహాబలాఢ్యుడు. అసలు నీకు అసలు ఏం పొడి చేతగా దెబ్బ చంపేస్తాను నిన్ను. మీరు అనుకుంటున్నట్లుగా నేను వెళ్ళట్లేదు వాడి మీదకి. ఈరోజు యుద్ధం ఎవరిదంటే యెహోవాది యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యుద్ధం ఎవరిదే? యెహోవాది. యెహోవా పక్షమున నేను వెళుతున్నానంటే అప్పుడు దేవుడు దావీదుని తన చేతుల్లో తీసుకొని, బలహీనుడు, చిన్నవాడు, చిన్న వయసు వాడైన దావీదుని దేవుడు బలపరిచి ఒకే ఒక్క రాయి కూడా వ్యర్థం గల 5 రాళ్ళు ఏరుకుంటే ఒకే ఒక్క రాయితో అవతల పక్కన పడుకోబెట్టేసాడు. వేస్తున్నాము లామేం చెప్పండి గట్టిగా. కొట్టింది చూపుడికి దావీదే, తట్టింది దేవుడు. బైబిల్ రాయబడింది, దావీదు విసిన రాయి నుదురులోకి లోపలికి వెళ్ళిపోయిందంట. నుదురు లోపలికి. మనిషి కొడితే లోపలికి వెళ్ళిపోద్దా? మనిషి కొడితే లోపలికి వెళ్ళిపోద్దా? అంత స్పీడ్ పోద్దా రాయి? దేవుడే కొట్టాడు ఆ వ్యక్తిని. దావీదుని దేవుడు వాడుకున్నాడు. బిడ్డలారా, దేవుని దృష్టిలో దావీదు పరాక్రమం గల బలాఢ్యుడు. మనుషుల దృష్టిలో దావీదు చిన్న కుర్రాడు. దేవుడి దృష్టిలో దావీదు పరాక్రమం గల బలాఢ్యుడు. నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచు. దేవుడు యుద్ధమని చెప్పు, నా దేవుడు చూసుకుంటాడని చెప్పు, నేను చూసుకుంటా. దావీదు రా, అందరూ భయపడిపోతున్నారు, రా, నా కోసం ఒక్కరు నిలబడలేదు, రా నువ్వు రా. దేవుడు దావీదుని బలపరిచి గొప్ప జయాన్నిచ్చాడు బిడ్డ. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం విన్న ఇప్పుడు దాకా నీ కళ్ళ ముందున్న పరిస్థితులు గొల్లియాతు వంటి పరిస్థితులు అయితే, అప్పులైనా, బాధలైనా, రోగాలైనా, కష్టాలైనా, సమస్యలైనా, మారు మనసు పొందని భర్తలైనా, మారు మనసు పొందని భార్యలైనా, పిల్లలైనా, నీ చుట్టుప్రక్కల పరిస్థితులు భయంకరంగా ఉన్నా
నువ్వు దావీదులాగా చిన్నవాడివైనా నువ్వు దేవుడిని నమ్మిక ఉంచితే ప్రభు నిన్ను వాడుకొని వాటన్నిటి మీద దేవుడు మనకు జయాన్ని ప్రసాదిస్తాడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ అధ్యాయం 2 అధ్యాయాల్లో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు మోషే. దావీదు మనుషుల దృష్టిలో చిన్న కుర్రవాడు అని చెప్పాను, దేవుడి దృష్టిలో మాత్రం పరాక్రమంగా బలాడు అని చెప్పా. ఇప్పుడు రెండో వ్యక్తి చెప్తున్నా. నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో మోషే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ప్రభువా నన్ను పంపొద్దు, నాకు అర్హత లేదు, వేరొకరిని పంపు. ఇశ్రాయేలు ఐగుప్తులు విడిపించడానికి నా వల్ల కాదు, నాకు జ్ఞానం లేదు, నాకు ధైర్యం లేదు, నా నాలుక మందం, నాకు మాట్లాడడం చేత కాదు, అయ్యా నాకు భయం, నన్ను వదిలేయి. ఒక నత్తివాడిని చూస్తున్నాం మనం అక్కడ. బిడ్డ, గొర్రెలు మేపుకుంటున్న ఒక నత్తివాడిని, నంగివాడిని చూస్తున్నాం. మనుషుల దృష్టికి మోషే బలహీనుడైపోయాడు. మోషే దృష్టికి మోషే చాలా బలహీనమైన వ్యక్తిగా మారిపోయాడు. 40 సంవత్సరాల గొర్రెలు మేపేసరికి చదువు మర్చిపోయాడు, లాంగ్వేజ్ మర్చిపోయాడు, యుద్ధ విద్యలు మర్చిపోయాడు, ఒక గొర్రెల కాపరిగా మారిపోయాడు. ఇప్పుడు భయం అయిపోయింది. నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు తండ్రి, నన్ను కాదు ఇంకొకరిని పంపించు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నేను నీకు తోడయ్యున్నాను రా. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్ప హల్లెలూయా. నేను నీకు తోడయ్యున్నాను రా, నీవు ఏం మాట్లాడాలో నేనే నీకు బోధిస్తా, బయలుదేర్రా. అయ్యా నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను రాలేను. మొత్తం మీద మోషేని దేవుడు బలపరిచి ఒప్పించి తీసుకెళ్ళాడు. బిడ్డ, నోరు కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నటువంటి మోషే ఫరోను ఎదిరించడం జరిగింది. ఐగుప్తు దేశాన్ని ఆతలాకుతలం చేయడం జరిగింది. ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలోంచి వెలుపలు తీసుకొని వచ్చి కానాను దేశం చేర్చడం జరిగింది. మోషే ఒక మంచి నాయకుడిగా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చిన గొప్ప ప్రవక్తగా దేవుడు మోషేను ఆశీర్వదించడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే బలహీనుడు, కానీ దేవుడు మోషే బలహీనతని శక్తిగా మార్చేశాడు. మనుషుల దృష్టిలో మోషే బలహీనుడు, దేవుడి దృష్టిలో మోషే పరాక్రమగల బలాఢ్యుడు. ఒక నత్తివాణ్ణి, నంగివాణ్ణి, బిడ్డరా, ఇశ్రాయేలు చరిత్రను మార్చే నాయకుడిగా దేవుడు మార్చేశాడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-10 ఏం రాయబడిందంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-10 దాకా ఇర్మియా అనే వ్యక్తి దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రభువా నేను మాట్లాడలేను, నేను వెళ్ళను, నేను బాలుణ్ణి, నన్ను పంపొద్దు. ఇశ్రాయేలుకి వాక్యం చెప్పమని పంపిస్తున్నాను, అందరూ ముదురులయ్యా, నా మాటలు ఎవరైనా రయ్యా, నా వల్ల కాదు, నేను చిన్నవాడిని, నా వల్ల కాదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇర్మియా నేను నీకు తోడై ఉన్నాను, బాలుడు అనవద్దు, నువ్వు రా, నేను వాడుకుంటా. ఇర్మియాని దేవుడు పిలిచి, నేను చిన్నవాడిని అనుకుంటే ఆ చిన్నవాడిని దేవుడు ఆశీర్వదించి తోడై ఉండి ఇశ్రాయేలీలకి శాశ్వతమైన గొప్ప ప్రవక్తగా, ఇశ్రాయేలీలకి ఆశీర్వాదకరమైన ప్రవక్తగా దేవుడు ఇర్మియాను వాడుకున్నాడు. ఇర్మియా దృష్టిలో ఇర్మియా ఒక చిన్నవాడు, బాలుడు. దేవుడి దృష్టిలో ఇర్మియా బలాఢ్యుడు, పరాక్రమం గల బలాఢ్యుడు. మోషే దృష్టిలో మోషే పనికిరాని వాడు, దేవుడి దృష్టిలో మోషే పరాక్రమం గల బలాఢ్యుడు. దావీదు దృష్టిలో దావీదు చిన్నవాడు, మనుషుల దృష్టిలో కూడా కుర్రవాడు, దేవుని దృష్టిలో పరాక్రమం గల బలాఢ్యుడు. ఈరోజు రాత్రి ప్రార్థన మందిరంలో కూర్చున్న ఈ ఉదయకాల ఆరాధనలో బిడ్డ, ఈ మందిరంలో కూర్చున్న నువ్వు నీ దృష్టికి చిన్నదానివి, బలహీనరాలివి, పేదరాలివి, ఏం తెలియని దానివి, చేతగానోడివి, చదువులేనోడివి నీ దృష్టికి. కానీ దేవుడి దృష్టిలో మాత్రం నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడివి. నువ్వు దేవుడి దృష్టిలో పరాక్రమ గల బలాఢ్యురాలివి. బిడ్డ నమ్మమ్మా, ప్రభుని పట్టుకో ఈరోజు. అయ్యా మరి నువ్వేందో నన్ను పరాక్రమ గల బలాఢ్యురాలని పిలుస్తున్నావంట, నీకెలా కావాలలా వాడుకోనన్ను, నా ద్వారా నువ్వు మహిం పొందాలి, నా ద్వారా నువ్వు మహిం పొందాలి తండ్రి, నేను నిన్ను సంతోష పెట్టాలి తండ్రి, నిశ్చితమైన నన్ను కూడా వాడుకో అని ప్రభుకి అప్పగించుకుందాం. ఈ లోకంలో జీవిస్తూ ఉండగా నీకు ఎదురయ్యే ప్రతి బలహీనతలన్నీ దేవుడు కొట్టివేసి ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, కాపుదలు ఇచ్చి, భద్రత ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, నేను లేవనెత్తి ఎక్కడ ఓడిపోతున్నావు అక్కడ నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు యేసు నామములో. ఈ ఫిబ్రవరి నెలలో మనలందరినీ మన దేవుడు పరాక్రమము గల బలాఢ్యులుగా మార్చి నడిపించుకొనుగాక. ఈ ఫిబ్రవరి నెల మనందరము బలాఢ్యులమై సాగిపోవుదుము గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బిడ్డ.